ఇది ఉత్తరం ఫేస్ ఉన్నటువంటి ఇల్లు అండి. ముందు కార్ పార్కింగ్, స్పేసెస్ కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడ 2 వీలర్ కూడా పార్క్ చేసుకోవచ్చు. 2 వీలర్ పార్క్ ఉంది. ఉత్తరం అండి, ఇది ఉత్తర దిశలో మనం ఉన్నాము, ఇంటికి ఉత్తర దిశలో. ఇది గల్లీ అండి, తూర్పు వైపున ఉన్న గల్లీ అండి. ఇది ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంది. ఇటు మెట్లు ఉన్నాయి, మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఉంది. మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. కొత్త ఇల్లు అండి, న్యూ హౌస్. ఇది న్యూ హౌస్, తక్కువ బడ్జెట్లో చక్కని ఇల్లు, చాలా బాగుంది. న్యూ హౌస్, వెరీ న్యూ హౌస్. ఈ కొత్త ఇంట్లో మనము ఈ ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఫస్ట్ బెడ్రూమ్లో బాత్రూమ్కి వెళ్తున్నాము. ఈ బాత్రూమ్ వెస్టర్న్ స్టైల్ అండి, వెస్టర్న్ స్టైల్ అటాచ్డ్ బాత్రూమ్. సీలింగ్ కూడా ఉంది బ్రహ్మాండంగా. ఈ రూమ్ నుంచి మళ్ళీ మెయిన్ డోర్కి ఎదురుగా ఉన్న హాల్లోకి వచ్చాము. ఈ హాల్ అండి ఎల్ షేప్లో ఉంది. హాల్ ఇది ఎల్ షేప్లో ఉంది. ఇది తూర్పు వైపు ద్వారం అండి, తూర్పు వైపు ద్వారం. స్ట్రైట్గా వెళ్తే కిచెన్ ఉంది. ఇది ఎల్ షేప్లో ఉన్న హాలు, టీవీ వగేరా. ఇదిగోండి, మనం హాల్ ఎల్ షేప్లో హాల్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. ఇది కిచెన్ అందంగా, చక్కగా, చిన్నగా, అందంగా ఉన్నటువంటి మంచి కిచెన్ ఇది. ఈ కిచెన్ పక్కనే బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇది బెడ్రూమ్లో ర్యాక్స్, పైన సీలింగ్ కూడా ఉంది, ర్యాక్స్. తర్వాత ఈ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో మనం ఇండియన్ స్టైల్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో ఉన్న అటాచ్డ్ ఉన్న కొత్త ఇల్లు అండి, న్యూ హౌస్. ఇది ఎక్దమ్ న్యూ హౌస్. పైన సీలింగ్ కూడా ఉంది. మళ్ళీ బయటకు వచ్చి రైట్కి కిచెన్ అండి. మనం ఇంతకుముందు చూసాం కదా, అదే కిచెన్. మళ్ళీ ఇది హాల్ ఒకసారి ఓవర్వ్యూ చూడండి, ఎల్ షేప్లో ఉంది. ఆ డోర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు హాల్ ఉందండి. ఈ హాలు, ఇది తూర్పు ద్వారము, ఇది ఉత్తర ఈశాన్య ద్వారము. బయటకు వస్తున్నాం మనం. ఇది మొదటి బెడ్రూమ్ అంటే 2 బెడ్రూమ్ కిచెన్ హాల్, చిన్న ప్లేస్లో చక్కగా మంచి కట్టారు. స్పేసియస్ పార్కింగ్ ఉందండి, స్పేసియస్ పార్కింగ్. ఇది బాత్రూము, స్పేసియస్ కార్ పార్కింగ్. ఇది 2 వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ గేట్, ఉత్తర ఈశాన్యంలో మెయిన్ గేట్ ఉందండి. థ్యాంక్ యూ.